జీడీఆర్ న్యూస్ ఇది సామాన్యుని గళం. టెంపుల్ సిటీ తిరుపతిలో గురువారం ఒక్కసారిగా కలకలం రేగింది. నగరంలోని లక్ష్మీపురం సర్కిల్ శ్రీ పద్మావతి కళ్యాణ మండపాల వద్ద పగటిపూటే నడి రోడ్డుపై ప్రత్యర్థులు విచక్షణ రహితంగా దాడి చేసి ఇద్దరు వ్యక్తులను దారుణంగా హత్య చేశారు. మృతులను జీవకోణకు చెందిన మునిరత్నం, మణికంఠగా పోలీసులు గుర్తించారు. వీరిద్దరూ ఒక వివాహ వేడుకకు హాజరై తిరిగి వెళ్తుండగా ఈ దారుణం జరిగింది. అప్పటికే అక్కడ కాపు కాసిన ప్రత్యర్థులు 2 బైకులపై వీరిని వెంబడించారు. లక్ష్మీపురం సర్కిల్ వద్దకు రాగానే బైక్ పై వెళ్తున్న మునిరత్నం, మణికంఠలను అడ్డుకుని కత్తులతో విచక్షణ రహితంగా దాడి చేశారు. కత్తిపోట్లకు గురైన వారిలో ఒకరు రోడ్డుపైనే రక్తపు మడుగులో ప్రాణాలు విడిచారు. తీవ్రంగా గాయపడి కొన ఊపిరితో ఉన్న మరో వ్యక్తిని స్థానికులు రుయా ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ ఆయన కూడా మృతి చెందారు. బాధితుడు రోడ్డుపై పడి ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతున్న సమయంలోనూ నిందితులు ఏమాత్రం జాలి లేకుండా కసి తీరా కత్తులతో పొడవటం అక్కడి వారిని భయభ్రాంతులకు గురిచేసింది. హత్య జరుగుతున్న సమయంలో చుట్టుపక్కల ఉన్న కొందరు వ్యక్తులు తమ మొబైల్ ఫోన్లలో వీడియోలు తీశారు. ఆ విజువల్స్ ఆధారంగా 4 పురుషులతో పాటు ఒక మహిళ కూడా ఈ ఘోర హత్యలలో ప్రత్యక్షంగా పాల్గొన్నట్టు పోలీసులు బలంగా అనుమానిస్తున్నారు. హత్యానంతరం నిందితులు 2 బైకులపై వేగంగా పరారైనట్లుగా తెలిసిందే. ఘటనా సమాచారం అందుకున్న వెంటనే డీఎస్పీ భక్త వాత్సల్యం, ఈస్ట్ సిఐ శ్రీనివాసులు, వెస్ట్ సిఐ రామకృష్ణ తమ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీం రంగంలోకి దిగి ఆధారాలు సేకరించింది. ప్రస్తుతం పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్ లను జల్లెడ పడుతున్నారు. నిందితుల గుర్తింపు కోసం వారు పారిపోయిన మార్గాలను కనిపెట్టేందుకు ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. పాత కక్షల వల్లే ఈ హత్యలు జరిగాయా అనే కోణంలోనూ విచారణ జరుపుతున్నారు. మనం వచ్చేసరికి ఆల్రెడీ ఒక అతను చనిపోవడం జరిగింది. ఇంకో అతను కొంచెం కండిషన్ సీరియస్గా ఉంటే హాస్పిటల్ రెఫర్ చేసి పంపించాము. అతను కూడా వైల్ అండర్ గోయింగ్ ట్రీట్మెంట్ చనిపోవడం జరిగింది. ఒక అతను చనిపోయిన పేరు వచ్చేసి మునిరత్నము, సెకండ్ వచ్చేసి మణికంఠ. ప్రజెంట్ అది కారణం ఇంకా తెలియదు. కొంచెం బేసికల్గా వచ్చేసి ఏదో ఫ్యామిలీ డిస్ప్యూట్స్ తెలిసింది. మణికంఠ అండ్ మునిరత్నం చనిపోయిన వాళ్ళు. ఇక్కడ స్పాట్లో చనిపోయింది మునిరత్నము, మన హాస్పిటల్ చనిపోయింది వచ్చేసి మణికంఠ. అది మనం ఇన్వెస్టిగేషన్లో వెరిఫై చేయాల్సి వస్తుంది. అంటే ఇక్కడ పెళ్లి జరుగుతుంది కాబట్టి చాలామంది వస్తూ పోతూ ఉంటారు. వాళ్ళలో అక్యూజ్డ్ ఎవరు, మామూలుగా వచ్చిన దాన్ని ఇంకా డిఫరెన్షియేట్ చేయలేకపోతున్నాం. టైం తీసుకుంటుంది.